మై ఫ్యూచర్ యూ అనే కొత్త సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈరోజు శుక్రవారం మే 22 నుంచి. అంటే ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా కాదు, ఇది ఫిలిపినో సినిమా. ఫిలిప్పీన్స్ దేశం నుంచి వచ్చిన ఫిలిపినో లాంగ్వేజ్లో ఉన్న సినిమా. నేను చూడడానికి కారణం కొత్తగా యాడ్ అయిన నెట్ఫ్లిక్స్ సినిమాల్లో చూస్తే సినాప్సిస్ చూశాను. టైం ట్రావెల్ మీద ఉంది. అంటే 2009లో ఒక అబ్బాయి, 2024లో ఒక అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ. అంటే నాకు ఇలా టైం ట్రావెల్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. టైం ట్రావెల్ కానీ లేకపోతే జాంబీ మూవీస్ కానీ ఉంటే ఖచ్చితంగా చూసేస్తాను, ఏ భాషలో ఉన్నా కానీ. సో నాకు ఫిలిపినో రాకపోయినా కింద ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉంటాయి కాబట్టి నెట్ఫ్లిక్స్లో చూశాను. సినిమా కూడా 1:50 నిమిషాలే ఉంది. ఓపెనింగ్ సీన్లో అంటే నేను సినాప్సిస్ చదివాను కాబట్టి నాకు తెలుసు ఇది టైం ట్రావెల్ సినిమా. హీరో 2009లో ఉన్నాడు, హీరోయిన్ 2024లో ఉంది. 15 ఏళ్ళ టైం ట్రావెల్ అనేసి నాకు తెలుసు కాబట్టి సినిమా స్టార్టింగ్లోనే అంటే హీరోయిన్ ఒక డేటింగ్ యాప్లో పరిచయం అవుతారు ఒకరికొకరు వీడియో కాల్స్లో. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు మామూలుగా ఇప్పుడు ఎవరైనా వీడియో కాల్ చేసి ఏమనుకుంటారు, అదే టైంలో ఉన్నాం అనుకుంటారు. కానీ హీరోయిన్కి తెలీదు. కానీ నాకు తెలుసు, నాకు తెలుసు, ఎందుకంటే నేను సినాప్సిస్ చదివాను కాబట్టి. ఒకవేళ ఎవరైనా ఈ సినాప్సిస్ చదవకుండా, ఈ రివ్యూ చూడకుండా, వినకుండా డైరెక్ట్గా సినిమా చూస్తే వాళ్ళకు కూడా తెలియదు, అంటే ఆడియన్స్కి తెలియదు, సినిమాలో ఉన్న యాక్టర్లకు తెలీదు ఇది వాళ్ళు డిఫరెంట్ టైం లైన్స్లో ఉన్నారనే విషయం. ఒక 40 నిమిషాలు టైం తీసుకుంటారనమాట. అంటే వాళ్ళిద్దరికి అర్థం కావడానికి, వాళ్ళు వేరే టైం జోన్స్లో ఉన్నారు అని వాళ్ళకి అర్థం కావడానికి 40 నిమిషాలు టైం తీసుకున్నారు. సో అది ఒక సర్ప్రైజింగ్గా చూపించారు. అంటే అది ఎలా జరిగింది, టైం ట్రావెల్ 2009కి 2024 కనెక్షన్ ఎలా ఉంది అనేది సైంటిఫిక్గా కాకుండా కొద్దిగా ఏమంటారు మైథలాజికల్ వేలో వెళ్ళారు. అది ఓకే, కన్విన్సింగ్గానే ఉంది. కానీ ఆ సీన్లన్నీ బాగా రాశారు, బాగా తీశారు. ఇక హీరో వచ్చేసి 21 ఏళ్ళు, హీరోయిన్కి 21 ఏళ్ళు సినిమా కథ ప్రకారంగా. బట్ హీరో చూస్తే చాలా యంగ్గా ఉన్నాడు, 15 ఏళ్ళ అబ్బాయిలాగా ఉన్నాడు, చిన్న పిల్లలాగా ఉన్నాడు. బేబీ ఫేస్ ఉంది అబ్బాయిది, హీరోది. హీరోయిన్ వయసుకు తగ్గట్టే ఉంది, 21 ఏళ్ళకి. ఇక తర్వాత మిగతా 1:10 నిమిషాల సినిమా. ఇప్పుడు హీరోయిన్కు సమస్య ఉంటుంది ప్రజెంట్లో, కాబట్టి హీరో పాస్ట్లో ఉన్నాడు కాబట్టి హీరో ద్వారా తన సమస్యని శుభంగా మార్చుకోవాలని ట్రై చేస్తుంది. అలా ట్రై చేసినప్పుడు ఇంకా అనర్థాలు జరుగుతాయి. సో మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ హీరో సాయం తీసుకుంటుంది, మళ్ళీ అనర్థాలు జరుగుతాయి. అలా 2-3 సార్లు జరిగాక ఇక హీరోయిన్కి అర్థమైపోతుంది, ఫ్యూచర్ని మార్చలేము, ఎలా జరగాల్సింది ఉంటే అలాగే జరుగుతుందనేసి తిరిగి యథాస్థితికి తెప్పించుకొని హీరో సాయంతో తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరూ ప్రజెంట్ టైంలో ఎలా కలిశారు అనేది మిగతా కథ. మంచిగా అనిపించింది, బాగా తీశారు, బాగా చూపించారు. ఎమోషన్స్ కూడా బాగా పండాయి సినిమాలో. ఏమంటే ఒక హీరోనే కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది హీరో సైడ్ నుంచి. హీరోయిన్ పర్లేదు, బాగానే ఉంది. ఇక మిగతా సపోర్టింగ్ కాస్ట్ చాలా ఉన్నారు. అంత ఫిలిపినో అనే మనీలాలో తీశారు షూటింగ్ అంతా. అక్కడ వాళ్ళే చూస్తే నాకు సేమ్ ఒక తెలుగు సినిమా చూస్తుంటే అనిపించింది నాకు. ఆ హ్యూమన్ ఎమోషన్స్, మనుషుల మధ్యన బంధాలు, తల్లి కొడుకుల సంబంధాలు, తండ్రి కూతుర్ల బంధాలు, ఇవన్నీ ప్రపంచంలో ఎక్కడైనా ఫ్యామిలీ రిలేషన్స్ ఒకేలాగా ఉంటాయి. మనం ఏదో అనుకుంటాం బయట దేశాల్లో ఇవేమి ఉండవని అనుకుంటాం, కానీ అన్ని చోట్ల బంధాలన్నీ ఒకటే. ఫ్యామిలీ బంధమైన, ఫ్రెండ్షిప్ బంధమైన, ప్రేమ బంధమైన, భార్యాభర్తల బంధమైన, ఏదైనా సరే బాగుంది. నాకైతే నచ్చింది, బాగా తీశారు. తర్వాత చూశాను నేను గూగుల్లో కొట్టి ఈ సినిమా గురించి తెలుసుకుందామని చూస్తే ఈ సినిమా డిసెంబర్ 25, 2024లో థియేటర్స్ రిలీజ్ అయింది ఫిలిప్పీన్స్లో. మంచి హిట్ అయింది అక్కడ. అంతేకాకుండా మార్చిలో మనీలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక 5 అవార్డులు కూడా కొట్టింది ఈ సినిమా. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఎడిటింగ్, ఇలా కొన్ని అవార్డ్స్. సో నా టేస్ట్కి తగ్గట్టే నచ్చింది, ఫిలిప్పీన్స్ జనాలకు కూడా నచ్చింది. సినిమా బాగుంది కదా అనిపించింది సినిమా అంతా చూశాక. అందుకే ఈ రివ్యూ చేసి పెడుతున్నాను వీడియో. నెట్ఫ్లిక్స్లో ఉంది మై ఫ్యూచర్ యూ అని టైం ట్రావెల్ సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ టైం ట్రావెల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లస్ యూత్ఫుల్ రొమాంటిక్ మూవీ కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా ఇంటిల్లి 10 కూర్చొని చూడొచ్చు, బాగుంటుంది సినిమా. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో నెట్ఫ్లిక్స్లో ఉంది, ఓన్లీ ఫిలిపినో లాంగ్వేజ్లో ఉంది, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో చూసేయచ్చు. అది ఓకే, బాయ్.